హాయ్ గైస్, మీ అందరికీ ఒక హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ఆర్సీబీకి ఎంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉందో అంతే మంది హేటర్స్ కూడా ఉన్నారు. ఒక మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే కాలర్ ఎగరేసుకుని సెలబ్రేట్ చేసుకునే ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో ఈర్ష్యతో రగిలిపోయే బ్యాచ్ కూడా ఉంటుంది. అరే, ఈ మ్యాచ్లో ఆర్సీబీ అనవసరంగా గెలిచింది అని చెప్పి క్రిటిసైజ్ చేసే బ్యాచ్ కూడా ఒక సెట్ ఆఫ్ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఐపీఎల్లో సహజమే, తరతరాలుగా వస్తున్న ట్రెడిషన్ లాంటిదే. ఇవాల్టి మ్యాచ్ చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆర్సీబీ హేటర్ అయితే అలర్ట్ అయ్యే ఉంటాడు. ఈసారి ఆర్సీబీతో అంత ఈజీ కాదు అనే అభిప్రాయంగా అయితే వచ్చే ఉంటాడు. అండ్ సిఎస్కే ఫార్మర్ ప్లేయర్ అంబట్ రాయుడు గారి గురించి మనం ఆఖరిలో మాట్లాడుకుందాం. ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఇంకో ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేయడం, కామెంట్ చేయడం సహజమే. కానీ ప్రతి ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఒక్క ఫ్రాంచైజ్ నే, ఒక లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ నే టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది కదా. సో 18 సీజన్స్ గా అలాంటి ట్రోల్స్ బారిన పడుతున్న టీం ఆర్సీబీ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్. అయితే ఇవాళ ఐపీఎల్ 2025 డెబ్యూ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచిన తీరు సీరియస్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ కి, అలానే ఆర్సీబీ ఫ్రాంచైజ్ కి అండ్ టీమ్ కి మెమరబుల్ విన్ అని చెప్పుకోవాలి. కేకేఆర్ తో హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచిందంటే మామూలు విషయం కాదు. అండ్ గత 4 మ్యాచ్లుగా కేకేఆర్ అన్బీటెన్. ఆర్సీబీతో ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా కేకేఆర్ గెలిచింది, దీనికి ముందు జరిగిన 4 మ్యాచ్ల్లో కూడా. కానీ ఇవాల్టి మ్యాచ్ లో ఆ ట్రెడిషన్ ని బ్రేక్ చేసింది. అండ్ చాలా మంది క్రికెట్ విశ్లేషకులు అన్నారు కేకేఆర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆన్ పేపర్, ఆన్ టేబుల్, ఆర్సీబీకి కష్టమే ఈ మ్యాచ్లో అని చెప్పి చాలా మంది క్రికెట్ విశ్లేషకులు అన్నారు. కానీ స్టాట్స్ కానీ ఈ విశ్లేషణలు కానీ తమదైన రోజున ఏమీ మమ్మల్ని చేయలేవు, మమ్మల్ని ఏమీ పేకలేవు అని చెప్పి నిరూపించారు ఆర్సీబీ టీం. ఇవాల్టి మ్యాచ్లో వాళ్ళు కనబరిచిన స్పోర్ట్స్ మ్యాన్షిప్ కావచ్చు, బౌలింగ్ డిస్ప్లే, బ్యాటింగ్ డిస్ప్లే ఎక్స్ట్రాడినరీ. ముఖ్యంగా పవర్ ప్లే తర్వాత ఆర్సీబీ బౌలర్స్ పుంజుకున్న తీరు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ముఖ్యంగా కృణాల్ పాండ్యా, శ్రేయాస్ శర్మ, లివింగ్ స్టోన్, యష్ దయాల్ అండ్ లాస్ట్ ఓవర్ వేసిన హెజల్వుడ్ అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ డిస్ప్లే. బికాస్ ఆఫ్ బౌలర్స్ ఓన్లీ ఇవాళ ఆర్సీబీ గెలిచిందంటే అతిశయోక్తి కాదు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ 25 బాల్స్ లో ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ ఏంటండి బాబు, అదేం కొట్టుడు అసలు. సీరియస్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ చూస్తున్నప్పుడు కప్పు కొట్టేసాం ఈ సీజన్ మనం అనే ఫీలింగ్ అయితే కల్పించాడు ఫిల్ సాల్ట్. అండ్ విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ కాంబినేషన్ సీరియస్లీ ఈ సీజన్ ఆసాంతం కూడా వీళ్ళిద్దరి డామినెన్స్, వీళ్ళిద్దరి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇలానే గనక కొనసాగితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి చేరడం అంత కష్టతరమైన విషయం అయితే కాదు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ అవుట్ అయిపోయినా కానీ రజత్ పాటీదార్ చాలా బాధ్యతాయుతంగా ఆడాడు, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఆర్సీబీ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ కలిసి ఇవాళ ఐపీఎల్ 2025 డెబ్యూ మ్యాచ్ లో ఆర్సీబీకి మంచి విజయాన్ని అందించారు. సో బిగినింగ్ మీకు ఒక మాట చెప్పా కదా, ఆర్సీబీకి కొంతమంది హేటర్స్ ఉంటారని చెప్పి. ఆ హేటర్స్ లిస్ట్ లో అంబట్ రాయుడు గారు కూడా ఉన్నారని చెప్పి నా ప్రగాఢమైన నమ్మకం. బికాస్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆర్సీబీ టీం పై కామెంట్ చేస్తూనే ఉంటారు అంబట్ రాయుడు గారు. సో ఇవాళ మ్యాచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా సిఎస్కే ఫార్మర్ ప్లేయర్ అంబట్ రాయుడు గారు భయపడే ఉంటారు. ఈ సీజన్ ఆర్సీబీతో కాస్త కష్టమే అనే ఫీలింగ్ అయితే వచ్చుంటారు. బికాస్ అంత ఎక్స్ట్రాడనరీగా కసితో ఆడారు, ప్లే బోల్డ్ అని చెప్పి వాళ్ళ క్యాప్షన్ కి తగ్గట్టే ఆడారు ఆర్సీబీ వల్ల. భువనేశ్వర్ కుమార్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ పవర్ ప్లే బౌలర్ లేకపోయినా గానీ, అలాంటి స్వింగ్ మాస్టర్ లేకపోయినా గానీ ఆర్సీబీ వల్ల అంత అద్భుతంగా బౌలింగ్ చేసినట్టు సీరియస్లీ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక నమ్మకం అయితే కలిగింది. గత సీజన్స్ లో చూసినట్టయితే ఆర్సీబీ బౌలింగ్ పై సొంత ఫ్యాన్సే పెదవి విరుస్తూ ఉండేవాళ్ళు, విమర్శలు చేస్తూ ఉండేవారు. కానీ ఇవాళ ఆర్సీబీ బౌలింగ్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరికి కూడా ఒక నమ్మకం అయితే కుదిరింది. డెత్ ఓవర్స్ లో యష్ దయాల్ ఇచ్చిన కంబ్యాక్ కావచ్చు, లాస్ట్ ఓవర్ ఇచ్చిన జోష్ హెజల్వుడ్ ఒక్క పరిగే ఇచ్చాడు, అండ్ కృణాల్ పాండ్యా 3 క్రూషియల్ వికెట్స్ పడగొట్టాడు. ఇవన్నీ కూడా ఆర్సీబీ విజయానికి చాలా కీలకంగా మారాయి. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ పవర్ ప్లే లో ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా తడిగొట్టేసుకుని కూర్చున్నారు, ఫిక్స్ అయిపోయారు ఆర్సీబీ ఇవాళ మ్యాచ్ అని చెప్పి. సో ఓవరాల్ గా ఇవాళ మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ బాగా ఆడింది, ఆర్సీబీ ఇరక్కుమ్మేసింది. ఇది ఇవాళ మ్యాచ్ పై నా అభిప్రాయం. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.